హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో విశిష్టమైన కోటి సోమవారం రోజు వెలిగించుకునే ఒత్తిని చూపించబోతున్నాను. ఈ ఒత్తిని తయారు చేసుకోవడానికి ముందుగా పత్తిలో నుండి గింజలు లేకుండా మొత్తం తీసివేసి నీట్గా చేసుకొని దీని నుండి ముందు దారం తీసుకోవాలి. పత్తిని కొద్ది కొద్దిగా లాగుతూ విభూదిని కానీ పాలను కానీ ఆవు నెయ్యిని కానీ రాస్తూ దారం తీసుకోవాలి. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజును కోటి సోమవారం అంటాము. ఆ రోజు ఎంతో ప్రత్యేకమైనది. ఈ 2022వ సంవత్సరంలో నవంబర్ 1 మంగళవారం రోజు ఈ కోటి సోమవారం రాబోతున్నది. ఆ రోజున మనం పూజ చేస్తే కోటి సార్లు చేసినట్లుగా ఫలితం లభిస్తుంది. ఉపవాసం చేసిన, దానం చేసిన కోటి సార్లు చేసినంత ఫలితం లభిస్తుంది. ₹1 దానం చేసినా సరే ఆ రోజున కోటి రూపాయలు దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఇలా పత్తి నుండి మనకు కావాల్సినంత దారాన్ని తీసుకోవాలి. నేను ముందుగానే తీసి పెట్టాను. దీన్ని మనం భోజనం చేయకముందు ఎప్పుడైనా తీసి పెట్టుకోవచ్చు. ఒకే రోజు కుదరకపోయినా సరే రోజు కొంచెం తీసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా ఒత్తులు భోజనం చేయకముందు చేస్తేనే మంచిది అంటారు. అలానే తలస్నానం చేయాలని ఏమీ ఉండదండి. నార్మల్ స్నానం చేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అట్టా కానీ స్లేట్ కానీ తీసుకొని ఈ దారంతో 11 పోగులు పోసుకోవాలి. పోగులు పోస్తున్నప్పుడు దారం ఒకవేళ తెగిపోయినా మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు. ఇలానే 11 పోగులు పోసుకోవాలి. 11 పోగులు అయిన తర్వాత ఇక్కడ చివర కట్ చేసేసి ఈ దారం మొత్తాన్ని బయటికి తీయాలి. దీన్ని ఇప్పుడు మధ్యలోకి ఇలా తెంపితే 11 పోగుల దారం అవుతుంది. ఇప్పుడు ఈ 11 పోగుల ఒత్తిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. జాగ్రత్తగా మధ్యలోకి పట్టుకుంటూ లాగాలి. ఇలా ముక్కలు చేసుకుంటూ ఉండాలి. ఈ పోగులతో ఎన్ని ముక్కలైతే అన్ని ముక్కలు చేసుకోవాలి. ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాం కాబట్టి కొంచెం కట్ చేయడం కష్టంగా ఉంటుంది. కోటి సోమవారం రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి తులసి కోట దగ్గర కానీ బావి దగ్గర కానీ పూజ చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుని ఈ ఒత్తిని వెలిగించుకొని ఆ తర్వాత ఉపవాసం విడిస్తే చాలా మంచిది. ఆ రోజు ఏం చేసినా సరే కోటి సార్లు చేసినంత ఫలితం లభిస్తుంది. కాబట్టి ఉపవాసం చేసినా సరే కోటి సార్లు ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ ముక్కలు చేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు ఒక్కొక్క ముక్కని పట్టుకొని ఇలా పైకి ఫోల్డ్ చేసి ఒక మొగ్గను తయారు చేసుకోవాలి. ఇలా నలుచుకునేటప్పుడు ఇక్కడ కూడా విభూదిని కానీ పాలను కానీ వెన్నను కానీ వాడుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు ఎన్నైతే అయ్యాయో అన్ని మొగ్గలు తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మొగ్గలు 11 మొగ్గలు కలిపి ఒక ఒత్తిని చేయాలి. ఇలా లెక్క పెట్టుకుంటూ వరుసగా పెట్టుకుంటూ 11 మొగ్గల్ని కలిపి ఒక ఒత్తిని చేయాలి. ఈ ఒత్తులు బయట దొరకవచ్చు, కానీ మన చేతితో చేసుకొని వెలిగిస్తే చాలా తృప్తిగా ఉంటుంది. ఇలా 11 మొగ్గలు కలిపి ఒక ఒత్తిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నలుచుకోవాలి. అలానే కొద్దిగా పత్తిని పెట్టి కొంచెం ఒత్తిని పెద్దగా చేసుకోవాలి పైన. ఇప్పుడు ఒక ఒత్తి తయారైపోతుంది. ఇలాంటి ఒత్తులు 11 చేసుకోవాలి. మరలా అలాగే దారం పోగులు పోసుకొని ఇలా నలుపుకొని మొగ్గలు చేసుకొని 11 మొగ్గలతో ఇలా ఒత్తులు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఒత్తులన్నీ కలిపి కోటి సోమవారం ఒత్తిని చేసుకోవాలి. ఇప్పుడు ఒక 6 ఒత్తులు పట్టుకోవాలి. ఈ 6 ఒత్తులు కొద్దిగా పెద్ద సైజు ఏమన్నా వస్తే వాటిని తీసుకుంటే ఒత్తి చాలా నిండుగా నీట్గా ఉంటుంది. ఒక 6 ఒత్తులు ఇలా వరుసగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 6 ఒత్తులు కలిపి ఒక దారంని కట్టాలి. లేదా ఇప్పుడు మనం పత్తితో తీసిన దారంనైనా చుట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే దారంతోనే కడుతున్నాను. పువ్వులు కట్టినట్టుగా ముడి వేస్తున్నాను. ఇలా ఒక 2 సార్లు ముడి వేసుకుంటే చక్కగా ఆగిపోతాయి కదలకుండా. ఇలా ముడి వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పైకి మిగతా 5 ఒత్తులు పెట్టుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది ఒత్తి. ఇలా కొద్దిగా పైకి రౌండ్గా పెట్టుకుంటూ రావాలి, ఒకే వైపు కాకుండా. ఇలా మిగతా 5 ఒత్తులు అంటే మొత్తం 11 ఒత్తులు పెట్టేశాము. ఇప్పుడు అదే దారంతో పైకి తీసుకొచ్చి ఇంకోసారి ముడి వేయాలి. పైన కూడా ముడి వేస్తే కదలకుండా చక్కగా ఉంటుంది ఒత్తి. దీనిని మనం పిండి ప్రమిదలో కానీ ఎండు కొబ్బరి చిప్పలో కానీ ప్రమిదలో కానీ ఎందులో అయినా పెట్టి వెలిగించుకోవచ్చు మన వీలుని బట్టి. ఒకవేళ కోటి సోమవారం రోజు గుడికి వెళ్ళలేకపోతే ఇంట్లో తులసి కోట దగ్గర కూడా ఈ ఒత్తిని వెలిగించుకోవచ్చు. లేదా బావి దగ్గరైనా వెలిగించుకోవచ్చు. తెల్లవారుజామున కానీ లేదా సూర్యాస్తమయం సమయం తర్వాత కానీ వెలిగించుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా కోటి సోమవారం ఒత్తి రెడీ అయిపోయిందో. అయితే ఒత్తి కొంచెం పెద్దగా రావాలి అనుకుంటే ఇంకా కొంచెం పత్తిని పెట్టి పైన నలుపుకుంటే
ఒత్తి కూడా పెద్దగా వస్తుంది. శ్రవణ నక్షత్రం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి నక్షత్రం కావున కోటి సోమవారం ఎంతో ప్రత్యేకతమైనది. చూడండి ఎంత చక్కగా కోటి సోమవారం ఒత్తి రెడీ అయిపోయిందో. ఈ ఒత్తి కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.